రంగారెడ్డి జిల్లా యాచారానికి సంబంధించినటువంటి ఫార్మసిటీ ఏర్పాటు కోసము భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ భూమిని సేకరించి వాళ్ళపైన మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి రైతులు ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఎకరాలు మీది? 9 ఎకరాలు ఉండే సారు. 9 ఎకరాలు ఉంటే ఓ తాన 2 ఎకరాలు లావు నిన్నది. ఓ ఎకరకే ఇచ్చిండు, ఎకరకి ఇయ్యనేలే. ఓ తాన 3 ఎకరాలు పట్ట అది తీసుకుడు. ఇంకో తాన ఎకరుండే అది తీసుకుడు. ఇంకా 3 ఎకరాలు మిగిలింది. అది అంటే 5 గంటలకు పోయి సాఫ్ చేస్తుర్రు. 5 గంటలకు పోయి సాఫ్ చేస్తే లెస్స తిరితే నా వీధికి పోలీసు వాళ్ళు ఇది చేసిరు. అయితే ఆ 3 ఎకరాలు ఇయ్యమంటే నేను ఆ 3 ఎకరాలు ఇచ్చి కూడా ఎక్కడ పోవాలి? భూమి లేకపోతే నా కొడుకు పిల్లలు ఉడియారు. ఇప్పుడు భూమి అడుగుతుర్రు, నేను ఇయ్యనంటే ఇయ్యం. ఏమంటారు మరి? ఇప్పుడు మేము ఇడుదాం అంటుర్రు. ఎన్ని రోజులకు అమ్మ అదే మేము ఇడుదామంటే మేము ఇయ్యమని మేము కోర్టుకు స్టే ఇస్తే కూడా కోర్టును కూడా ధిక్కరిస్తున్నారు. ధిక్కరించి పనులు చేస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ప్రొఫెసర్ కోదండరాము ఆ రోజు మీకు మీ ఎంబర్ ఉంటాము, మీకు రాని ఓట్లప్పుడు మీ ఎంబడే ఉంటాం. ఫార్మా రద్దు చేస్తాము, రద్దు చేసి మీ తీసుకొని భూములు అంటే జోలికి రానియము మేము వస్తే అని అన్నారు. అప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టిర్రు. ఇప్పుడేమో అదే పని చేస్తున్నారు. 13 జీవో తెచ్చినాం, అది మీకే ఉంటాయి అని చెప్పి ఆ కేసీఆర్ 17 జీవో మీనే నడిపిస్తున్నారు. అందుకే మేము ఇయ్యమని వీళ్ళ దగ్గరికి ఆధారాన్ని వచ్చినాం. రైతులు ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పెట్టుకున్నారు, కోర్టులకు వెళ్ళారు, స్టేలు తెచ్చుకున్నారు వాళ్ళ భూమి తీసుకోకుండా. అంతకుముందు కాంగ్రెస్ నాయకులందరూ వాళ్ళకి వచ్చి మీరు ఇవ్వద్దు, మీకు మద్దతు మేము ఉన్నామని ప్రకటించారు. మేము అధికారంలోకి రాగానే ఇది రద్దు చేస్తాం ఫార్మసిటీ అన్నారు, రద్దు చేశామని కూడా ప్రకటించారు. కానీ కోర్టు మళ్ళీ అది కేసు వెళ్ళినప్పుడు మేము రద్దు చేయలేదని చెప్పి కోర్టు దగ్గర మాట మార్చారు. ఇవన్నీ చూసినాక రైతులు వాళ్ళు విశ్వాసం కోల్పోయారు. విశ్వాసం కోల్పోయి వాళ్ళు తమ స్వీయ రక్షణ కోసం, తమను తాము కాపాడుకోవడం కోసం, తమ పొలాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేశారు. అంతే కదా, ఇవన్నీ శాంతియుతంగా చేసుకునే క్రియే కదా, అందులో తప్పే ఉంది. మీ భూమి పోతుంటే మీరు ఊరికినే ఇచ్చేస్తారా? ఒక్కళ్ళు అయితే చేయలేదు, అంతమంది కలిసినప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. ఒకవేళ మీకు ప్రభుత్వానికి ఇంకా అంతకంటే ఎక్కువ బలం ఉంటే వీళ్ళ దగ్గర బలవంతంగా లాక్కుంటే చూద్దాం అప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు వరకు అయితే వాళ్ళైతే అడ్డుపడటానికి వాళ్ళకి హక్కు ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా చాలామంది ఇంతకుముందు కూడా వీళ్ళకు సపోర్టివ్గా ఉండడం జరిగింది. వీళ్ళకు ఈ ఉద్యమంలో గ్రామాలకు తిరిగిన వాళ్ళే ఆల్మోస్ట్ అందరూ మంత్రులు అయ్యారు. వీళ్ళకి సమర్థించు. ఆమె సబితా ఇంద్రారెడ్డి గారు కూడా అప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళి మంత్రి అయిపోయింది. ఇట్లాగే అందరూ వేరే వాళ్ళు కూడా. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇంకా అవ్వలేదు, ఆయన ఇంకా మీ కోదండరెడ్డి గారికి పదవి వచ్చింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మినిస్ట్రీ వచ్చింది, బట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం అయ్యాడు, సీతక్క గారికి మినిస్ట్రీ వచ్చింది. అలా చాలామందికి పదవులు వచ్చినాయి. కానీ వాళ్ళకి అది దిక్కు లేకుండా వాళ్ళని వదిలేశారు. వాళ్ళు వెళ్ళి చెప్పింది వాళ్ళు అక్కడేం మాట్లాడారు సభల్లో, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మనస్సాక్షిలోనే వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మా ప్రాంతంలో జరుగుతున్న 2015 సంవత్సరం నుంచి అప్పుడు అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఫార్మాసిటీ పేరు మీద భూసేకరణ కోసం బలవంత భూసేకరణ చేపట్టింది. అప్పటి నుంచి మేము కూడా భూములు ఇవ్వమని చెప్పేసి కోర్టు కేసులో తిరుగుతూనే ఉన్నాం, స్టేలు తెచ్చుకున్నాం, కొన్ని వాటికి అవార్డులు రద్దయినాయి. అయినటువంటి ఆ సమయంలో కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీ భూములు ఇవ్వకండి, మీ భూముల కోసం మేము పోరాడతాం, మీ భూములు ఎటువంటి నెక్స్ట్ రాబోయే 3 సంవత్సరాలలో మా ప్రభుత్వం వస్తుంది, మీ భూములు మీకు మిగులుతాయి, మీ భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడతాం, ఇది మా బాధ్యత అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని భూములు ఇవ్వకుండా మా వెన్నకంటూ ఉండి ఈరోజు అధికారంలోకి రాగానే అది మాకు ఇచ్చిన హామీలని పెడితేనే పెట్టేసి ఈరోజు మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతుంది, కొంచెం లోపలికైనా దొరుకుతుంది, వెళ్ళి కొనుక్కోండి అని చెప్తున్నారు. మరి ఆ రోజు మీకు తెలియదా? ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేదు ఈ మాట? ఆ రోజు మీరు లోపలికి కొనుక్కోండి ఇచ్చేసేయండి అంటే అప్పుడే మా బాధ లేదో మేము పడతాం కదా. ఆ రోజు ఇవ్వకండి అని చెప్పేసి మమ్మల్ని ముందుకు నూకి ఈ రోజు నువ్వు అధికారంలోకి రాగానే నాకేం సంబంధం లేదని చెప్పేసి తప్పించుకుంటే మా రైతులు మా బతుకులు ఏం కావాలి?
మీకు ఇష్టం వచ్చిన మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఇష్టం వచ్చిన హామీలు మీరు ఇచ్చుకుంటూ పోతారు. మిమ్మల్ని నమ్ముకొని మేము రైతులు అవలగాలం కావాలా, మేము ఆగం కావాలా? ఫార్మసిటీ వల్ల ఉద్యోగాలు కనిపిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సరే మీకు ఉద్యోగాలు వస్తాయి, డెవలప్ అవ్వాలి, నేను కాదంటలేను. ఒకటే ప్రాంతంలో ఇన్ని రకాల కంపెనీలు ఒకే ప్రాంతంలో పెట్టడం కంటే మన తెలంగాణలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, మరి ఒక్కొక్క మండలం తీసుకొని ఒక్కొక్క కంపెనీ అక్కడ పెట్టండి. ఆ మండలంలో ప్రతి ఒక్కరు నిరుద్యోగులు అంటూ ఎవరు ఉండరు, అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒక్కటి వదిలిపెట్టేసి అందరినీ తీసుకొచ్చి అన్ని కంపెనీలు ఒకటే దగ్గర పెడతా అంటే ఎంతమందికి అక్కడ ఉద్యోగాలు వస్తాయండి? సరే ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తాను, మా నాన్న ఉద్యోగం చేస్తారా? నా 50 ఏళ్ళు దాటు ఏం ఉద్యోగం చేస్తారండి? అలా అటెండర్ స్లీపర్ పనులు ఊకే ఉద్యోగాలు తప్ప ఏం చేస్తారు? ఇప్పుడు మేము రైతులను ఘోరంగా బతుకుతున్నాం. 10 మందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. మా మీద రైతు కూలీలు ఆధారపడి ఉన్నారు, ఒక మెకానిక్ ఆధారపడి ఉన్నారు, కుమ్మరి వాళ్ళు ఉన్నారు, వడ్రంగి వాళ్ళు ఉన్నారు, ఇలా చాలా కుల వృత్తుల వాళ్ళు మా మీద ఆధారపడి ఉన్నారు. కొట్లాడదండి 2800 ఎకరాలు పట్టభూమి కోసం కొట్లాడుతున్నామండి. అంతమంది వాళ్ళు ఏం చెప్పారంటే అసెంట్ భూమి తీసుకుంటాం, పట్టభూమి దగ్గర రామని చెప్పారు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది, ప్రజెంట్ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చెప్పింది. సో మేము అదే స్టిక్ అవుతారుగా అని చెప్పేసి అప్పట్లో కొంతమంది అసెంట్ భూమి ఇచ్చిర్రు, ఇయ్యలే అంటలేను. సో ఇప్పుడు పట్టభూమి మాత్రం వాళ్ళు తీసుకొని ఉన్నారు, మేము కూడా ఇవ్వడానికి రెడీగా లేము యాక్చువల్గా. సో ఇప్పుడు ప్రజెంట్ డీల్ ఏంటంటే మన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు రాలేదో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే మీ భూములు మీకు ఇస్తాము, మేము మీ భూములు తీసుకోము, మీ భూముల దగ్గరికి రాము, ఫార్మసిటీ క్యాన్సిల్ చేస్తామన్నారు. ఫార్మసిటీ క్యాన్సిల్ అంటే ఏంటంటే జీవో 31 ప్రకారం ఫార్మసిటీ వచ్చిందండి. జీవో 31 క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. మేము అదే డిమాండ్ అడుగుతున్నాం ఇప్పటికీ, జీవో 31 క్యాన్సిల్ చేయి, మా భూములు తీసుకుని ఉన్నారు, మా భూములు మీరు తీసుకోవద్దు. ప్రధాన డిమాండ్ ఇదే అండి. ఒకవేళ జీవో 31 క్యాన్సిల్ అయిందనుకో మాకు తెలుసు మా భూములు ఎట్లా కాపాడుకోవాలి. జీవో 31 ఏంటంటే కథమే, ఫార్మసిటీ కథం, మా భూములు మాకు రిటర్న్ వచ్చేస్తాయి. ఈవెన్ పోయిన భూముల కోసం కూడా కొట్లాడవచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా పోయిన భూములు కూడా సరిగ్గా న్యాయం జరగలేదు ఇప్పటివరకు. కొంతమందికి పైసలు వచ్చినాయి, కొంతమందికి పైసలు రాలేదు, కొంతమందికి ప్లాట్ రాలేదు ఇప్పటివరకు. చాలామంది నిరుపేదలు ఉన్నారు, ప్లాట్ రాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ తిరుగుతారండి? ఏ ఆఫీస్ తిరగాలి, మాకు ప్లాట్ రావాలి, మాకు ప్లాట్ రావాలని చెప్పేసి. సో ఆ సమస్యలు కూడా ఉన్నాయి. మెయిన్ ప్రధాన ఎజెండా ఏంటంటే ఇప్పుడు మాది ఏదైతే 2800 ఎకరాలు గుంజుకోము, మన పట్టలాంటి తీసుకోము, మేము రాగానే ఫార్మసిటీ క్యాన్సిల్ చేస్తాము, మీ భూములు మీకు ఇస్తాము అన్నారో దాని గురించి కొట్లాడుతున్నాము. ఎంతసేపు ఇప్పుడు మల్రెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, టెక్నికల్గా పాసిబుల్ అయితే లేదంటే టెక్నికల్గా పాసిబుల్ అన్నప్పుడు మాకు హామీ ఇవ్వద్దు. ఎందుకు ఇచ్చారు హామీ అంటే? వేరే భూముల గురించి ఇచ్చినాము, ఫ్యూచర్లో పొయ్యే భూముల గురించి మీకు హామీ ఇచ్చినంటే ఫ్యూచర్లో పొయ్యే భూములు ఇప్పుడే మీకు ఎట్లా తెలుస్తుంది? అట్లా అనుకుంటే మన 119 కాన్స్టిట్యూన్సీలో చెప్పాలి అదే మాట, మీ భూముల ఎవరైనా మేము కాపాడుతాం రా భయ్ అని. ఎందుకు చెప్పలే? ఓన్లీ ఇబ్రాహీంపట్నం ఎందుకు చెప్పారు అంటే దగా మోసమే కదా. ఏ రకంగా న్యాయం చేస్తారు వాళ్ళు? కోదండరెడ్డి రైతు కమిషన్ చైర్మన్ ఉన్నాడు, ఎక్కడ వర్క్ జరిగినా వచ్చి ఆపేటోడు పని ఏది? ఇది కోట్ల స్టే ఉంది రాబాయ్, మీరు ఇలా కాలు పెట్టి తిరగకూడదు రాబాయ్ అని చెప్పేది. ఇప్పుడేమంటాడు? చేసుకోపోండి రా పని, చూసుకుంటాము, పోలీసులను పెడుతున్నారు, పని చేయించుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నా పేరు మీద 8 ఎకరాల భూమి ఉంది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ 2017లో మా దగ్గర భూసేకరణ చేసి 13,500 ఎకరాల భూమి సేకరించింది. అసైన్మెంట్ కానీ పట్టా ల్యాండ్ కానీ మేడిపల్లి, నానక్ నగర్, తారపర్తి, కురుమిద్య. అప్పుడు ఆ రోజు ఇప్పుడు మన కోదండరెడ్డి సార్ మీకు అందరికీ గుర్తే, ధర్ని చైర్మన్, ఆయన ఏం చెప్పాడు మాకంటే మీరు భూములు అమ్ముకోవద్దు ఆగమైపోతారని చెప్పి మా ఎమ్మడి నిఘాటుగా గట్టిగా కష్టపడి కొట్లాడి అప్పుడు జీరో ఉన్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జీరో ఉన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీరో ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే నాది కూడా కాంగ్రెస్ పార్టీ, అలానే ఏం లేదు, నాది కూడా కాంగ్రెస్ పార్టీ, గ్రామ అధ్యక్షుడు నేను. ఏమవుతుందంటే ఆ రోజు భూములు అమ్ముకోనియలేదు కోదండరెడ్డి సార్ గారు. అమ్మకుంటా ఈరోజు ఆమె పొబాయిట్లు ఉంది, అది ఉంది, మీకు ఏం లేదు, మీరు ఆగదిగా భూమి ఇచ్చేయాలి, మీరు అది ప్రభుత్వానికి వ్యతిరేకం ఇది అని చెప్తూ ఆ రోజు అమ్ముకుంటే మేము భూములు కనీసం మాకు ఎకరానికి 3 ఎకరాలు వచ్చు అంటే అమ్మనీయకుండా, సావనీయకుండా, బతకనీయకుండా మొత్తం నీళ్ళేని బాయి గొంతు తాడు కట్టి ఇచ్చినట్టు చేస్తుండు. ఇప్పటికైనా మేము 2000 ఎకరాల భూమి మాకు ఇచ్చిపెడితే ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా కృతజ్ఞతలు, లేదంటే 15 ఏళ్ళ పిల్లగాడికి వెళ్ళి 100 ఏళ్ళ ముసలిదాన్ని నాక మా ఉసుర్లు మీకు అందరికీ ముడతాయని చెప్పి కోరుకుంటున్నాను. మీ కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు, ఇదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఆ రోజుల్లో మీతో కలిసి ధర్నాలు చేశారు, మీతో కలిసి ర్యాలీలు చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారా? ఇప్పుడు ఎట్లా చేస్తారు? అందరికీ మా ఎమ్మెల్యే రంగారెడ్డి దగ్గర పోతున్నాం, మేము అందరి దగ్గర పోతున్నాం, కానీ అవుతుంది ఎక్కడ పోదు అని చెప్తారు. ఆ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళే, కానీ మేము అది దాన్ని ఏమంటారు సార్, మీ అక్యుకేషన్ లేని అని అంటారు. ఆ రోజు కూడా మా భూమి అక్యుకేషన్లో ఉంది, కానీ అదే మాట చెప్తారు. ఇప్పుడు మేమైతే చేస్తాం అంటారు, కానీ మా భూమి మాత్రం మాకైతే చేయడం లేదు సార్. మాకు రైతు బంధు లేదు, ఆన్లైన్ లేదు, దిక్కు లేదు, బ్యాంకులో రుణమాఫీ కూడా ఇస్తలేదు సార్. మాకు
మందు బస్తా లేదు, ఒడ్లు కొనుగోలు కూడా మా డబ్బులు మాకు ఒడ్లు కొనుగోలు కూడా ఉండలేరు. కోదండ రెడ్డి గారు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన రైతు ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ ద్వారా ఆ రోజు ఆయన రైతుల దగ్గరికి వచ్చి చెప్పిన మాటల్ని ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఫార్మాసిటీ వ్యతిరేకంగా ఆయన గోరు కట్టిపించిండు. ఆడ మా ఊరి దగ్గర మేడిపల్లి గడ్డ దగ్గర గోరు కట్టిపించిండు. ఆయనే శంకుస్థాపన చేసి గోరు కట్టిపించిన మహానాయకుడు ఆయన ఈరోజు ఈ రైతులకు చేసినటువంటి మోసం ఎలాంటిదో ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు మా యాచర మండల రైతుల తరఫున తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ అందరూ కూడా అప్పుడు మేము వెంట తిరగడం జరిగింది. ఇప్పుడు మీరు వెళ్ళి కలిసిరే మీ మంత్రులని? ప్రతి ఒక్క మంత్రిని కలవడం జరిగింది. బట్టి విక్రమార్కని కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని, సీతక్క గారిని, మళ్ళా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళంతా మేము చెప్తాం, మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గిట మా పార్లమెంట్ సభ్యులు వారిని గిట మా నాయకులు గిట కలవడం జరిగింది. లోకల్ ఉన్న కాంగ్రెస్ నాయకులు గిట వాళ్ళని కలవడం జరిగింది. అయినా వాళ్ళకు ఇప్పటివరకు పశ్చాత్తాపంగా మరి రైతులకు ఏదైనా మేలు చేయాలి, అక్కడ ఆన్లైన్ లెక్కించాలి, వాళ్ళ భూములను వాళ్ళకు ఇప్పించాలని చెప్పేసి ఇంత గిట సోయలేని నాయకులు మా ప్రాంతాల్లో ఉండని చెప్పేసి మేము ఈరోజు మనం సిగ్గుపడుతున్నాం. ప్రజలు హక్కులు ఏ రకంగా హరించబడుతున్నాయో మా సంస్థ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకున్నాం. ఫార్మాసిటీలో తీసుకున్నటువంటి 19,333 ఎకరాల భూమి, అలాగే ఫ్యూచర్ సిటీ పేరు మీద త్వరలో సేకరించబోయే 30,000 ఎకరాల భూమి, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు గుదిబండగా తయారయ్యాయి. అది పూర్తిగా జీవన శైలిని మార్చేసి భూమి అంతా కూడా మల్టీనేషనల్ కంపెనీకి ఇవ్వడము, ఫార్మాసిటీ పేరు మీద భూమిని కాలుష్యం చేయడం, భూసారాన్ని నాశనం చేయడం, ఇవన్నీ ఏవి కూడా సమర్థించదగ్గవి కావు. కాబట్టి ఈ సేకరణను ఇమ్మీడియట్గా ఆపాలి, రైతులకు రక్షణగా నిలబడాలి. ప్రజలందరూ కూడా ఫార్మాసిటీ బాధితులు, ఆ 3 మండలాల్లో ఉన్న ప్రజలు, 7 గ్రామాల్లో ఉన్న భూమిని అన్నింటినీ కూడా ఆ పేద రైతుల నుంచి తీసుకున్న భూమిని తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళ హక్కులను కాపాడవలసిన బాధ్యత మీడియా మిత్రులకు అందరి రాష్ట్ర ప్రజల మీద ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఉద్యమం ఎన్ని రోజులు కొనసాగబోతున్నది? ఈ రైతుల వెంట ఏ కార్యక్రమాలు, ఏ సంఘాలు ఉన్నాయి? వాళ్ళ భూములు వాళ్ళు తిరిగి పొందే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. అన్ని ప్రజా సంఘాలు కూడా సహకరిస్తామంటున్నాయి. 5 ఎకరాల పొలం ఉంది, దానికి రైతు బంధు లేదు, ఏది లేదు. ఏమండి ఇప్పుడు ఫార్మసిటీకి ఫార్మలో ఉంది భూమి, మాకు ఏ అవకాశం లేదు, పంట పండించుకొని అది కూడా తీసుకుందామని తయారయ్యండి రేవంత్ రెడ్డి. భూములు ఏ విధంగా అపరగిస్తాని మొత్తం అపరగిస్తాని తయారయ్యండి. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా భూములు మేము పోనీయము, మీకు ఉంచుతాము అని చెప్పని వాళ్ళు ఎంతో ధైర్యం ఇచ్చారు. ధైర్యం ఇచ్చి కూడా ఇప్పుడు వాళ్ళే గుంజుకుంటారు. అప్పుడు మీకు భూములు ఎటు పోకుంటుంటాయని చెప్పి ఓన్ చేయకుండా ఉంచుతాడు. ఉంచుతానంటే ఆయన ధైర్యం మీద మేము ఇవ్వకుండా ఊకున్నాం. ఇప్పుడు మళ్ళా వాళ్ళే గుంజుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది మరి? ఎరువులకు ఇబ్బంది పెడుతుందా లేకుంటే ఎట్లుంది? అన్నిటికీ ఇబ్బంది ఉంది. ఎరువులకు ఇబ్బంది ఉంది, సర్వే ఏది లేకుండా అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడ బతకాలి? భూమి తీసుకుంటే భూములు ఇయ్యమంటే ఇయ్యం. తర్వాత ఏం చేద్దాం అనుకుంటారు? అంటున్నా మేము ఇచ్చే భూములు ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన పైసలకు మాకు అవతల భూమి రాదు. భూమి వస్తుంది, భూమి రాదు, ఏం రాదు. ఎకరం ఎంత ఉన్నదా? ఎకరము ఆడ ఆయన ఎంత ఇస్తా అంటున్నావు? అప్పుడు 12.5 ఇచ్చిండు. 12.5 అంటే ఇప్పుడు ఇతల ఎకరాకు 2 కోట్లు పోతుంది. 2 కోట్లు పోతుంది. మరి నువ్వు తీసుకుంటే మాకు అవతల 2 కోట్లు పోతుంది. వస్తుందా భూమి? భూమి రాదు. భూమికి భూమి ఇయ్యి, ఇస్తాం.